సభ ఇది. ఎందుకంటే మేము 11 సంవత్సరాల నుంచి ఇలాంటి ఆవిర్భావ సభ ఎన్నో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ 12వది పుష్కరంగా మేము ఎందుకు భావిస్తున్నామంటే మా పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడిని ఏ హోదాలో అయితే చూడాలనుకున్నామో అటువంటి డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం ఇది. సో మాకెంతో ప్రత్యేకమైనది కాబట్టి ఎలా అయినా ఎవరైనా కానీ మీరు ఎన్నో సభలు చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ సభకి మీరు నిన్నటి నుంచి మీరు చూస్తూ ఉంటే ప్రజలు ఎలా వస్తున్నారు అనేది మీరు చూస్తూ ఉండాలి. ఒక కాకినాడకి ఎలా అయితే బీచ్లు సముద్రాలు ఎలా ఫేమస్ ఇక్కడ జన సముద్రం చూస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మహిళల భద్రత ఎలా ఉంది, మహిళలకు సంబంధించి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? మాకు గత ప్రభుత్వంతో పోలిస్తే అండి మాకు ఇంకా ప్రాణరక్షణ కోసం పోరాడుతూనే ఉండాల్సి వచ్చేది గత ప్రభుత్వంలో చూస్తే. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చాక మా భద్రత కోసం కాకుండా మా ఆశయాల కోసం మా హక్కుల కోసం పోరాడే రోజులు మా నాయకులు తీసుకొస్తున్నారు. సో మేము అది గర్వంగా చెప్పుకోగలము, మేము భద్రంగా ఉండగలము మా కూటమి ప్రభుత్వంలో అని.